హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా పూజశ్రీతో. ఇంటి పని అనేది స్టార్ట్ చేసామని చెప్పాను కదా. స్టార్ట్ చేశానని చెప్పాను కానీ అక్కడక్కడ చిన్న చిన్న వర్క్స్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను కదా అప్పుడప్పుడు. అండ్ అలాగే ఇప్పుడు కూడా అంతేనండి. సో చిన్న చిన్న వర్క్స్ అనమాట. అంటే మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇది ఈరోజు జరిగింది, ఇది ఈరోజు జరిగింది వర్క్ అని చెప్పలేనమాట. అంతలాగి చెప్పడం నాకెందుకో ఇష్టం లేదు. సో అందుకని చెప్పి ఏది ఎక్కడి వరకు కంప్లీట్ అయిందా అనేది మాత్రం చెప్తానమాట ఈరోజు వీడియోలో. సో ఈరోజు అయితే మార్నింగ్ అండి. సో మార్నింగే మేస్త్రీలు వచ్చేసారనమాట వాళ్ళ వర్క్కి వాళ్ళు. సో వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళకు టీ ఇవ్వాలి కదా. సో అందుకని చెప్పేసి టీ పెట్టాను. యాక్చువల్గా వాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు. ఒక అన్న అయితే ముందర నిల్చున్నారనమాట. సో ఆయన వచ్చి నేను తర్వాత తాగుతానమ్మా, సో నాది ఇక్కడే పెట్టేసి నాది వాళ్ళ ముగ్గురికి ఇవ్వండి అని చెప్పారనమాట. సో అందుకని చెప్పేసి వాళ్ళ ముగ్గురికి ఇచ్చేద్దామని చెప్పేసి తీసుకెళ్తున్నాను. ఇంకా వాళ్ళ ముగ్గురు తాగేశారనుకోండి, ఇంకా అన్న లోపలికి వచ్చి తర్వాత తాగి 1 నిమిషం ఉండేసి వెళ్తాను, మజ్జిగ కావాలి అన్నారనమాట. ఎందుకో ఎర్లీ మార్నింగే. సో సరే అని చెప్పాను. ఇంకా ఆయన వచ్చి టీ తాగి మజ్జిగ తాగేందుకు ఇంకా నేను టిఫిన్ చేస్తూ ఉన్నాను. తాగేసి వెళ్ళిపోయారు ఆయన. వాళ్ళ వర్క్లో వాళ్ళు బిజీగా ఉన్నారనమాట. ఇంక ఈరోజు అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా వచ్చి వాళ్ళ పనిలో వాళ్ళు టీ తాగేసి ఇంకా చూసుకుంటున్నారనమాట, ఎంతవరకు ఏం చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి అట్లా అనేసి. ఇంకా ఆ తర్వాత ఏమో నేను చేసేసుకుంటున్నారు వాళ్ళు, నా పని నేను చేసుకుంటున్నాను. ఇంకేంటంటే టిఫిన్ చేసేదానికి పిలుస్తున్నాను అనమాట. రండి టిఫిన్ చేతురు. అప్పటికే 9:30 అయిపోయింది అనమాట. సో అందుకని ఆ తర్వాత టిఫిన్ చేసి యాజ్ యూజువల్గా వాళ్ళు మళ్ళీ మార్నింగ్ పని స్టార్ట్ చేసుకుంటున్నారు. ఈ రోజంతా చేసుకున్నారనమాట. గోడ కట్టడం, దాన్ని ప్లాస్టింగ్ చేసుకోవటము, తర్వాత పైన ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదా. సో వాటిని గోడలు అవి పోడ్చడం. సో అవన్నీను అయిన తర్వాత పెయింటింగ్ వాళ్ళు వచ్చి పెయింట్ కూడా ఇవంతా ఫినిష్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చామన్నమాట, ఒక 4 days అలా. ఆ తర్వాత పెయింటింగ్ వాళ్ళు వచ్చి ప్రైమర్ కొట్టారనమాట ఇంటికి. లోపల 2 రూముల వరకు, పైన 2 రూములు కట్టామని చెప్పాం కదా. సో ఆ 2 రూములు ఇంక ఇక్కడ ఏంటంటే ముందర ఇది ఉంది కదా. సో ఇది మొత్తం తీసేస్తున్నారు, మధ్యలో గ్లిప్ పెట్టుకోవాలి అని చెప్పేసి. సో ఇది వచ్చి 9 years అయిందన్నమాట కట్టి. అప్పుడప్పుడు పెట్టి ఉండేది నా పెళ్ళి కాకముందు. తర్వాత ఇప్పుడు తీసేస్తుంటే కొంచెం బాధగా అనిపించింది. ఎందుకంటే ఇది 3 నామాలు ఉన్నాయి చూసారా, వెంకటేశ్వర నామాలు, శంకు చక్రం. సో అవి మెసేజ్ కొట్టున్నాము అనిపించింది. అవి వచ్చేటువంటి అలాగే తీసి పెట్టండి, తర్వాత పెట్టుకుందాము అని చెప్పాను. సో అవేమో అలాగే బిల్లలుగా వచ్చాయి కానీ అవి చూస్తే మధ్యలో అక్కడక్కడ కొంచెం నెర్రి దిగుతుంది అనమాట. ఇంక ఇదేమో నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో మార్నింగే పాలైతే ఇంతకుముందు అయితే 1/2 లీటర్ తీసుకునే వాళ్ళం పిల్లల కోసం అని చెప్పి, ఇప్పుడైతే 1 లీటర్ తీసుకుంటున్నాం అనమాట. అండ్ ప్యాకెట్ పాలు కూడా ఒక క్రీమ్ పాలు వచ్చి 1/2 లీటరు. సో అవి మొత్తానికైతే సరిపోతున్నాయి ఇప్పటికైతేను. ఇంకా పాపకు నైట్కి అయితే చూసుకోవాలి. డేలో వర్క్ జరుగుతుంది కదా, ఎవరిలో ఒకరు వస్తూ ఉంటారా. సో అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళకి కూడా టీ పెడుతూ ఉండాలి. వర్క్ కోసం వాళ్ళు వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకని ఇంకా వర్క్ చేసే వాళ్ళకి ఇంకా ఇంట్లో వాళ్ళందరూ తాగుతూ ఉంటారు కదా. సో అందుకని చెప్పేసి ఇంకా ఆ తర్వాత ఇంట్లో వర్క్ అంతా చేసుకుంటున్నాను అనమాట. ఇంతకు ముందు రోజైతే చికెన్ ఫ్రై, చికెన్ గ్రేవీ అలా చేస్తున్నాను కాబట్టి ఇంకా నైట్ మిగిలింది ఎత్తి బయట ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. సో దాన్ని తీసుకొని బయట పెట్టి వేడి చేసి పెట్టాను అంతాను. ఇంకా అప్పటికప్పుడు హ్యాపీగా తినేసి హ్యాపీగా వాళ్ళ వర్క్ స్టార్ట్ అయిపోయిందనమాట. మామూలే ఇంకా గోడ కట్టుకోవటం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు పెయింట్ మళ్ళీ ఇంకా ఒకసారి ప్రైమర్ కొట్టుకోవటానికి వచ్చారనమాట. కొట్టడం తర్వాత మేస్త్రీలు ఏమైనా చిన్న వర్క్స్ ఉంటే లోపల బయట అవన్నీ చేసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా ఆ రోజైతేను దేవుడు రూమ్ చూపించాను కదండి. సో దేవుడు రూమ్ అయితే మొత్తానికైతే ఈరోజు కొట్టేశారు కంప్లీట్గాని. ఇంకా ముందర కూడా కొట్టేశారు అనమాట, ఆర్చ్లా కట్టున్నాం కదా. సో అది కూడా కట్టేశారు. సో ఆ 2 కూడా చూపించాలని చెప్పి చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే చాలా రోజులుగా నేను దేవుడు రూమ్లో వీడియోస్ అవి చేస్తూ ఉన్నాను కదా. సో కొట్టేస్తున్నాడు కొంచెం ఫీల్ అనిపించింది, బట్ ఇంకా కొంచెం పెద్దగా కట్టుకుంటున్నాం కదా. సో హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకా తర్వాత ఇక్కడ ఇంటి ముందు చెట్టు ఒకటి ఉండింది. మీరు పాత బ్లాగ్ చూసినట్లయితే దాంట్లో కనిపిస్తుందండి పెద్ద చెట్టు. సో దాంట్లో పూలు ఎక్కువగా పూసాయన్నమాట. అంటే 4 మూరలు 5 మూరలు అన్ని పూలు పూసేంత పెద్ద చెట్టు ఉండింది, నిత్యం మల్లి చెట్టు. అది ఎందుకో తెలియదు కానీ పెద్దగా ఉంది, పడిపోతుందేమో గోడ అని చెప్పి దాన్ని సగానికి కొట్టేసామన్నమాట. సరే తర్వాత వచ్చింది రాని అని చెప్పేసి. అదేంటంటే కొట్టేశారు, కొట్టేసిన తర్వాత కంప్లీట్గా రాకుండా వచ్చి మళ్ళీ చచ్చిపోయిందనమాట. మళ్ళీ ఎండిపోయింది చెట్టు ఎందుకోనో. చూస్తే వేర్లతో సహా నల్లగా అయిపోయింది అనమాట. ఇంకా దాన్ని తీసి బయట పడేసి ఇంకా
వేర్లతో సహా మా అక్క వాళ్ళ దగ్గర ఇంటి దగ్గర ఉందన్నమాట. సో తనని తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చింది పెట్టుకుంటున్నాము. ఇంక ఇక్కడ ముందర అంటే ఇక్కడ ఈ బ్లాగ్లోనే ముందు చూపించాను కదా, ఫస్ట్ ఇక్కడంతా కొట్టేసి ట్యాప్లో నీళ్ళు రాకపోతే రెడీ చేసామని చెప్పి, ఇంకా నైట్ అయితే మేస్త్రి వాళ్ళ అన్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళని ఒక 2 days ముందరనమాట కొట్టేసి బాగా నీట్గా దీనంతా బాగా వేసేసారు. సో ఇంటి ముందర అయితే నీట్గా ఇప్పుడైతే వేసుకున్నాం అనమాట. ఇలాగా మొత్తం నీట్గా పెయింట్ వేయకుండా ఇలాగే ప్లెయిన్గా పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత ఏమో టైల్స్ వాళ్ళు వచ్చి కూడా టైల్స్ అంతా వేసేస్తారనమాట. సో మెట్లకి అంతా ఇలాంటి మెట్లకైతే వేరే టైల్స్, ఇవి అయితే ముందర ఉన్న మెట్లకు మాత్రమే పెట్టుకున్నాము. ఇంకా పైన వచ్చి బాల్కనీ లాగా ఉంది కదా, కొంచెం ప్లేస్ అనేది ఉంది కదా, సో అక్కడ ముందర వచ్చి ఇలాంటివి పెట్టుకున్నాము. ఇంకా లోపల టైల్స్ వేసేసాము. సో కంప్లీట్గాని బ్లాగ్లో నేను తర్వాత బ్లాగ్లోనే షేర్ చేస్తాను కదా, సో వాటిలో చూపిస్తానులేండి ఎలాంటి టైల్స్ వేసాము అని చెప్పి. ఇంక ఇక్కడైతే చెట్టు నాటేస్తున్నాం అనమాట. ఇంకా నేను మా మరిది ఇద్దరము కలిపి నాటుతున్నాము. అది యాక్చువల్గా తవ్వి ఎత్తాలి కదా, అందుకు కొంచెం కష్టం అనిపించింది. వాడు హెల్ప్ తీసుకున్నాడు అనమాట. కొంచెం హెల్ప్ చెయ్యి, దీన్ని క్లీన్ చేసుకొని ఇట్లా నాటి పెట్టేద్దామని చెప్పేసి ఇంకా నాటుకుంటున్నాము. ఇంకా పూజ పాప ఏమో ఆడుకుంటూ ఉంది. ఇంకా మా తోడుకోడలు ఉంది కదా, సో తనతో పాటుగా హ్యాపీగా ఆడుకుంటూ ఉందన్నమాట. తన దగ్గర ఉంది. సరే హ్యాపీగా ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి వాళ్ళిద్దరూ ఇంకా తన దగ్గర ఉంది కదా అని చెప్పేసి మా పనులు మేము బిజీగా చేసుకుంటున్నాం అనమాట. ఇంక ఈరోజు అయితే మేస్త్రీలు హాలిడే ఇస్తారనమాట. ఎందుకంటే అదే కదా, ఈరోజు ఒకరోజు ఇలా హాలిడే తీసుకుంటాము, తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే నుంచి చేస్తామన్నారు. అందుకని చెప్పి వాళ్ళు ఊరికి వెళ్ళారనమాట. శనివారం రోజు ఈవినింగ్ వెళ్ళిపోయారు. ఇంకా సోమవారం రోజు మార్నింగ్ వస్తామని చెప్పేసి, సరేలేండి వెళ్ళేసి రండి అని చెప్పి పంపించేసాము. ఇంక ఇక్కడేమో వేస్టేజ్ అంతా ఉండింది కదా, సో అదంతా క్లీన్గా ఎత్తేస్తున్నాం అనమాట. ఇంకా మీ ఇంట్లో వర్క్ అంతా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ వచ్చింది. లోపల వర్క్ అయితేనే ఇంట్లోని అంటే గోడ కొట్టడం అలాంటివన్నీను చూపిస్తాను చూడండి ఎంతవరకు కంప్లీట్ అయిందా అని చెప్పేసి. ఎందుకంటేను మళ్ళీ ఇంకా తొందరగా గృహప్రవేశం పెట్టుకుంటున్నాం కాబట్టి తొందరగా ఫినిష్ చేసుకోవాలి కదా, అందుకని చెప్పి తొందరగా చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడేమో చూడండి, ఈరోజైతే మార్నింగ్ అంతా చేసుకున్నాను. ఇంకా స్టవ్ అంతా కడుక్కోవాలి. ఇవి సామాన్లు అయితే కడిగాను కానీ ఇంకా ఎత్తి పెట్టుకోలేదన్నమాట. ఇంకా పిల్లలతో ఉండిపోయాను. ఇంక ఇవి ఇచ్చి మా అక్క ఇంటి దగ్గర వాళ్ళకి చెట్టు ఉంది, మునగ చెట్టు. సో మునగ చెట్ల నుంచి కోసుకొచ్చిన మునక్కాయలు అనమాట వీటికి మా కోసము. ఇంక ఇక్కడ చెప్పాను కదా ఆర్చ్ ఉంది కదండి ముందైతేను, ఆ ఆర్చ్ కూడా తీసేసి కొట్టేసి ఇలా గోడ కట్టేసుకున్నాము. ఇంట్లో ఆర్చ్ ఉంటే మంచిది కాదంటండి, ఇప్పుడు రీసెంట్గా నాకు తెలిసిందనమాట. సో ఇంకెలాగో వర్క్ అయితే చేసుకుంటున్నాం కదా అని చెప్పి దాన్ని కూడా తీసేసాము. ఇంకా మా ఆయన వచ్చి ఆటో దొలేసి వచ్చారు కదా, సో రెస్ట్ తీసుకుంటున్నారు. మా ఆయన మార్నింగ్ 3కో 4కో అలా వెళ్ళిపోతారు. సో అందువల్ల తర్వాత వచ్చారనమాట. ఇంక ఇక్కడ కూడా గోడ కొట్టేసాం, దేవుడి రూమ్ కదా కొట్టేసాం కదా, సో అక్కడికి వచ్చేసింది అనమాట డోరు. ఇంకేదైతే లాస్ట్లో ఉన్న రూమ్. ఇంక ఇక్కడ ఉన్న సామాన్లన్నీ మేము పక్కన హౌస్ తీసుకొని పక్కన హౌస్ ఖాళీగా ఉంటే దాంట్లో పెట్టామన్నమాట. ఎందుకంటే దాంట్లోనే ఉండని మాది గృహప్రవేశం అయిపోయిన తర్వాత తెచ్చిపెట్టుకుందాంలే అని చెప్పి అన్నీ అక్కడే పెట్టేశాము. ఇంకా గోడలు చూడండి వర్షానికి ఎంత గలీజ్ అయిపోయాయి. ఎందుకంటే ఇటు సైడు ప్లాస్టింగ్ చేయలేదన్నమాట గోడలు. సో అందుకని చెప్పి వాన పడి ఇంకా పైన అంతా నీళ్ళు పెట్టాం కదా, సో ఆ నెమ్మంతా దిగి గోడలు అట్లా అయిపోయాయి. సో అంతేకాకుండా ఈసారి మొత్తం గోడలకు పెయింటింగ్ అంతా కూడా మార్చేద్దాం అనుకుంటున్నాం. చూడాలి ఎలా అవుతుందో ఏంటా అనేది. ఇప్పుడు టైం అయితే 10 అయిపోయిందనమాట. సో మొత్తానికైతే ఇంత మాత్రం ఇప్పటికీ కంప్లీట్గా చేసుకున్నాము. ఇంకా వీళ్ళ పని అయిపోయిన తర్వాత ఏమో పిఓపి వర్క్ చేయించుకోవాలనుకున్నారా మా ఆయన పైన. సో అందుకని చెప్పేసి పిఓపి వర్క్ అయితే స్టార్ట్ చేశారు వాళ్ళు వచ్చి. కొంచెం సింపుల్గానే, మరీ హెవీగా ఏం కాదు. పిఓపి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయినప్పుడు నేను హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇల్లు అంతా సర్దేసి అయితే గృహప్రవేశం వీడియో అయితే షేర్ చేస్తాను. ఆ తర్వాత అయితే నేను హోమ్ టూర్ అయితే ఎంటీగా చేసి తర్వాత సామాన్లన్నీ సర్దేసి మళ్ళీ వీడియో చేసి పెట్టడం నాకు ఎందుకో బోరింగ్గా అనిపిస్తుంది. అని చూసేదానికి కూడా ఇంట్రెస్టింగ్గా ఉండదు కదా. సో అందుకని చెప్పేసి నేను సామాన్లన్నీ సర్దేసి ఒకసారిగా హోమ్ టూర్ అనేది చూపించేయాలి అనుకుంటున్నాను. సో మీరు ఏమనుకుంటున్నారు ఈ విషయం గురించి? ఒకవేళ ఎంటీ హౌస్ చూపించాలా, లేకపోతే సర్దేసి ఒకసారిగా చూపిద్దాము అని నేను అనుకుంటున్నాను. సో ఎలా కావాలనేది మీరే చెప్పాలన్నమాట. ఎంటీగా టూర్ కావాలా, లేకపోతే ఆ సామాన్లన్నీ సర్దేసిన తర్వాత కావాలా అనేది. సో ఇదండి వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.